హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అవును, ఆ ఊళ్ళో దయ్యాలున్నాయి. మీరు గాని వాటికి కనిపించారో ఇక అంతే సంగతులు. సూర్యాస్తమయం తర్వాత అక్కడకు వెళ్ళొద్దంటూ స్వయంగా భారత పురావస్తు సర్వే సంస్థే హెచ్చరిక బోర్డు పెట్టిందంటే ఆ ప్రాంతం ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. చిత్రం ఏమిటంటే అది నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే చారిత్రాత్మక ప్రాంతం. ఇంతకీ అది ఎక్కడుంది? ఆ ప్రాంతం పేరు భాస్గఢ్. ఢిల్లీకి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్లో ఉంది. 3 వైపులా ఆరావళి పర్వతాలతో మూసేసి ఉండే ఈ ప్రాంతంలో జనావాసాలే కనిపించవు. దెయ్యాల నగరంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం తరువాత లోనికి అనుమతించరు. ఎందుకంటే ఆ సమయంలో దయ్యాలు నిద్రలేస్తాయట. సమీప గ్రామాల్లో నివసించేవారు వాటిని తాము చూశామని, రాత్రి వేళల్లో ఏడుపులు కేకలు వినిపిస్తాయని చెబుతుంటారు. దీంతో ఈ ప్రాంతానికి ఎక్కడా లేని ప్రచారం లభించింది. క్రమేణా పర్యాటకుల తాకిడి పెరిగింది. దెయ్యాల మాట పక్కన పెడితే ఇక్కడ పురాతన ప్యాలెస్, మందిరాలు మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉదయం నుంచి సూర్యాస్తమయం లోపు వీటిని చూసేందుకు అనుమతిస్తారు. చీకటి పడకుండానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకోవాలని సమీప గ్రామాల్లో నివసించే ప్రజలు పర్యాటకులను హెచ్చరిస్తుంటారు. దెయ్యాల నగరంగా పేరొందిన ఈ నగరం ఒకప్పుడు స్వర్గాన్ని తలపించేది. 1631లో అక్బర్ సంస్థానంలోని మాన్సింగ్ కుమారుడు మేధో సింగ్ ఈ నగరాన్ని నిర్మించాడు. దాదాపు 300 ఏళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లిన ఈ రాజ్యం ఓ తాంత్రికుడి శాపం వల్ల శ్మశానంగా మారిపోయిందని స్థానికులు చెబుతుంటారు. రాకుమారి రత్నావతిపై మనసు పారేసుకున్న తాంత్రికుడు ఆమె దక్కలేదని ఆగ్రహంతో రాజ్యాన్ని శపించాడని, దీంతో ఆ రాజ్యంలో చనిపోయిన వాళ్ళంతా ప్రేతాత్మలుగా మారి ప్రజలను భయపెట్టేవారని, వాటి వేధింపులు తాళలేక అక్కడి ప్రజలు నగరాన్ని ఖాళీ చేశారనేది ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ. పగటి వేళల్లో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్యాలెస్తో పాటు అందమైన కట్టడాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. హనుమంతుడు, గోపీనాథ్, నవీన్ మందిరాలు చూడదగినవి. ముఖ్యంగా పురోహిత్జీకి హవేలీని తప్పకుండా చూడాల్సిందే. అయితే మరెందుకిక ఆలస్యం, దయ్యాలతో సెల్ఫీ తీసుకోవడానికి సిద్ధమైపోండి.